మనం ఈ రోజు వచ్చేసి ఫ్లాగ్ ప్యాటర్న్స్ ని తెలుసుకుందాము. ఫ్లాగ్ ప్యాటర్న్ ని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఫ్లాగ్ ప్యాటర్న్ ద్వారా మనం ఏ విధంగా ఎంట్రీ చేయాలి, ఫ్లాగ్ ప్యాటర్న్ ద్వారా మనం ఏ విధంగా ఎస్ఎల్ తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రో తెలుగు ఛానల్ కి. మనకు ఫ్లాగ్ ప్యాటర్న్స్ వచ్చేసి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇంకోటి బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఫ్లాగ్ ప్యాటర్న్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మనం ఈ రోజు వచ్చేసి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము, ఓకేనా. అయితే మన ఛానల్లో క్యాండల్ స్టిక్ కి సంబంధించిన వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరిగింది. పైన ఐ బటన్ లో లేదా కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ఇస్తాను. క్యాండల్ స్టిక్స్ అనేది మనకు అతి తక్కువ చిన్న ఎస్ఎల్ తోని మనకు ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. మనకు మెయిన్ క్యాండల్ స్టిక్స్ అన్ని మనకు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైనా క్యాండల్ స్టిక్ అనేది మిస్ అయితే మీరు కింద కామెంట్ అనేది చేయండి, నేను ఆ క్యాండల్ స్టిక్ మీద కూడా వీడియో అనేది చేస్తాను, ఓకేనా. అలాగే మీకు ట్రేడింగ్ చేయడానికి డిమాండ్ అకౌంట్ లేదనుకోండి, కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అక్కడ నుండి మీరు డిమాండ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి దానిలో ట్రేడింగ్ అనేది చేస్తాను, ఓకేనా. దాంట్లో ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ గా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ట్రేడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫీమేల్స్ కి 20 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్ ఉంటుంది, మెన్ కి 40 రూపీస్ అనేది బ్రోకరేజ్ ఉంటుంది, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది మీకు ఇందులో ఫ్రీగా ఉంటుంది, ఓకేనా. కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీరు డిమాండ్ అకౌంట్ అనేది అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దానిలో మీకు ఏఎంసీ చార్జెస్ అనేవి ఉండవు. అంటే ఏఎంసీ చార్జెస్ అంటే మీకు అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి ఉండవు, జీరో ఉంటుంది అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్. ఓకే, లేట్ చేయకుండా మనం ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్ లెక్క ఫామ్ అవుతుంది. బిగ్ క్యాండిల్స్ అనేది ఫామ్ అయి తర్వాత స్మాల్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంది చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇంకొక రకంగా కూడా మనకు దాన్ని కనిపెట్టడం కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఏ విధంగా ఫామ్ అవుతుందంటే చూడండి, ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఒక లైన్, ఇదేమైంది ఒక అప్ ట్రెండ్ వెళ్ళింది. చూడడానికి మనం కొంచెం హార్డ్ అనిపిస్తుంది మీకు, కానీ తీసుకుంటే మాత్రం మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ఓకేనా. ఇది చూడడానికి ఇప్పుడు నార్మల్ గా చూడండి కొంచెం ఏమవుతుంది, కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ఇలా ఈ విధంగా మనకు ఏర్పడుతుంది. లేదంటే ఈ లైన్ గీయకున్నా పర్లేదు, మీరు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా లైన్స్ గీసుకున్నా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ వెళ్ళింది కదా, ఇక్కడ ఏమైంది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. పాయింట్స్ మనకు అంతేం అవసరం లేదు. ఇందులో మనకు పాయింట్స్ అంతేం అవసరం లేదు, ఓకేనా. మనకు మార్కెట్ ఎలాగో అప్ ట్రెండే ఉంటుంది. ఎందుకంటే మనం బుల్స్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్కెట్ అనేది ఏముంటుంది, అప్ ట్రెండే ఉంటుంది. ఇందులో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు డే టైం ఫ్రేమ్ మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయొచ్చు. ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే మనము దీంట్లో మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది ఉంటుంది. మూవింగ్ యావరేజ్ అనే ఇండికేటర్ ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకొని కూడా మనం ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. మనం ఎంట్రీ వచ్చేసి ఏం తీసుకోవాలి, ఎంట్రీ వచ్చేసి ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ని బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయొచ్చు. ఇది డే టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను. ఇప్పుడు డే టైం ఫ్రేమ్ లో మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఫ్లాగ్ ప్యాటర్న్ ని. మన మైండ్ సెట్ వచ్చేసి ఇంట్రాడేలో ఏ విధంగా ఉండాలంటే మనము అప్ సైడ్ ఒక 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలా, ఒక 25 క్వాంటిటీ అనేది ట్రేడ్ చేయాలి. మన మైండ్ సెట్ ఏమి ఉండాలి, అప్ సైడ్ 100 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే మనము డౌన్ సైడ్ వచ్చేసి మనము 25 క్వాంటిటీ ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఏం చేసింది, డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది ఏం చేసింది, ఫ్లాగ్ ప్యాటర్న్ ని మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. అప్పుడు మన మైండ్ సెట్ ఏమి ఉండాలి, అప్ ట్రెండ్ ఉండాలి మన మైండ్ సెట్ కూడా, ఓకేనా. అర్థమైంది కదా. ఇంకోటి ఏంది, మనం ఇంట్రాడేలో ఏ విధంగా మన మైండ్ సెట్ ఉండాలనేది కూడా అర్థమైంది కదా మీకు. డే టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డే టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఇక్కడ ఎంట్రీ చేశారనుకోండి, మీరు ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టుకున్నారనుకోండి, మూవింగ్ యావరేజ్ ఎస్ఎల్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎంట్రీ ఏమొచ్చారు ఇక్కడ చేశారు. ఎంట్రీ వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత కొందరు ఏమవుతారంటే ఈ మూవ్ ని మిస్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయలేకపోతారు కొందరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ని ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు హోల్డ్ చేస్తారు కూడా. ఒకవేళ ఈ మూవ్ ని మిస్ అయిన వాళ్ళు మార్కెట్ ని ఏం చేయాలంటే మార్కెట్ మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇందులో మీరు డైరెక్ట్ ఎంట్రీ అనేది చేయకండి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది, మూవ్మెంట్ అనేది ఇచ్చేసింది. మార్కెట్ అనేది ఒక మూవ్మెంట్ అనేది ఇచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ కూడా రావచ్చు, ఓకేనా. దీన్ని రీటెస్ట్ చేయడానికి కూడా రావచ్చు. అందుకోసం అని చెప్తున్నాను. ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ది, లేకుంటే మనము ప్రీవియస్ లోది కూడా మనము ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ రీటెస్ట్ చేయండి. రీటెస్ట్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ప్రీవియస్ అయిన, అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేస్తే మనకి ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి, లేకుంటే ప్రీవియస్ లోని పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మూవింగ్ యావరేజ్ కూడా ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు ఎస్ఎల్ అనేది మీ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ చేసుకుంటా, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటా మీరు ఎస్ఎల్ అనేది చేయండి ట్రయల్, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు ఇప్పుడు ఏమైంది, రీటెస్ట్ చేసింది మార్కెట్ మీకు ఎంట్రీ అనేది ఇచ్చింది, తర్వాత ఏం చేసింది, హై
చేసుకుంటూ ఇట్లా మార్కెట్ అనేది వెళ్తున్నది. తర్వాత మనం ఏం చేయాలి, మనం ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టాం కదా, తర్వాత ఎస్ఎల్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి. అంటే ఎస్ఎల్ ఏం చేయాలి, మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మనం నెక్స్ట్ ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మార్కెట్ వెళ్లే కొద్దీ మనం ఎస్ఎల్ ని తగ్గించుకుంటూ వెళ్ళాలి, టార్గెట్ ని పెంచుతూ వెళ్ళాలి. ఎగ్జిట్ అనేది ఎప్పుడు చేయాలి మరి, ఒక మార్కెట్ మూవ్మెంట్ హైయర్ హై చేసుకుంటా వెళ్ళిపోతున్నది. ఇప్పుడు మనం ఎగ్జిట్ ఎప్పుడు చేయాలి, ఆ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయగానే మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. చాలా ఇప్పుడు మీరు మినిమం ఒక 2000 అనేది మీకు పాయింట్స్ అనేది ఇచ్చింది అనుకోండి, మాక్సిమం మీరు వీక్లీ ట్రేడ్ ఆర్ ఫ్యూచర్ ట్రేడ్ అనేది చేసి ఉంటారు. అంటే మీరు కొద్దిగా వీక్లీ ట్రేడ్ అన్న ఫ్యూచర్ ట్రేడ్ అనేది మీరు చేసి ఉంటారు. ఇంట్రాడేలో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మాత్రం చెప్పేశాను. ఇప్పుడు మీరు డే టైం ఫ్రేమ్ లో చూసి ఎంట్రీ అనేది చేసినా కూడా మీరు 1 వీక్ కోసము లేకుంటే ఫ్యూచర్ ట్రేడ్ అనేది చేస్తున్నారు. అప్పుడు మీరు మినిమం ఒక 2000 పాయింట్స్ అనేది మీరు చూస్తారు. అలాంటప్పుడు మీకు ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెడతారు కదా, ఒక 500 అనేది ఎస్ఎల్ ఉంటుంది మీకు. ఎందుకంటే 2000 పాయింట్ తీసుకుంటున్నప్పుడు ఒక 500 ఎస్ఎల్ పెట్టలేరా, మీరు పెట్టగలుగుతారు. ఓకేనా, పెట్టగలుగుతారా అంటే మీరు పెట్టండి అని కాదు, మీ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి మీరు ఎస్ఎల్ అనేది డిసైడ్ అవ్వండి. రీటెస్ట్ తర్వాత మార్కెట్ అనేది మీదికి వెళ్తే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు మనము, లేదంటే దాని ప్రీవియస్ లోన్ ఎస్ఎల్ గా పెట్టుకోవచ్చు, లేదంటే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ది మనము ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం 15 మినిట్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన మనము ఈ బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది మనకు 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమైంది, మార్కెట్ అనేది ఏమైంది, ఒక మూవ్మెంట్ అనేది ఇచ్చింది. ఓకేనా, మూవ్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత మనకు మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ అనేది ఏమవుతుంది, ఏం చేస్తుంది, ముందు ఏం చేసింది, లో చేసింది, తర్వాత ఏం చేసింది, హై చేసింది, తర్వాత ఏం చేసింది, లో చేసింది, తర్వాత ఏం చేసింది, హై చేసింది. మార్కెట్ ఏం చేసింది, ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఫామ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, నేను ఇదేం చెప్తున్నాను, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే ఇది మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడే ట్రేడ్ అనేది చేయండి. మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు ఈ విధంగా. ఇప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ ఫామ్ అయిందా, ఇక్కడ ఏమైంది, ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా, మనం ఇక్కడ ట్రేడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇంకొకటి ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ విధంగా మనకు ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందా, 15 మినిట్స్ 15 మినిట్ 5 మినిట్ ఏ టైం ఫ్రేమ్ లో అయినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ చేస్తే మనకి ఎస్ఎల్ వచ్చేసి ఏముంటుంది, ఎస్ఎల్ వచ్చేసి ఏముంటుంది, మనకు మూవింగ్ యావరేజ్ ఉంటుంది, లేదంటే ప్రీవియస్ లోది ఉంటుంది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం ఎంట్రీ చేసామనుకోండి, అప్పుడు మన ఎస్ఎల్ పాయింట్ వచ్చేసి ఏమవుతుంది, ప్రీవియస్ లో వచ్చేసి మనకు ఎస్ఎల్ పాయింట్ అవుతుంది. లేదంటే మీరు ఇంకొక విధంగా ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అంటే, మార్కెట్ అనేది బ్రేక్అవుట్ చేసిన తర్వాత దీన్ని రీటెస్ట్ చేయనివ్వండి. రీటెస్ట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇస్తే, ఈ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ అనేది ఇస్తే ఇక్కడ మీరు ఎంట్రీ అనేది చేసి మీరు ఇది ఎస్ఎల్ గా పెట్టుకోవచ్చు. లేదంటే మూవింగ్ యావరేజ్ ది కూడా మీరు ఎస్ఎల్ అనేది పెట్టచ్చు. 15 మినిట్స్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మాక్సిమం అయితే మీరు ఇదే ప్రీవియస్ లోనే మీరు ఎస్ఎల్ గా పెట్టుకోండి. ఓకేనా, ఇలా రీటెస్ట్ చేస్తే మాత్రం ఎక్కడైతే రీటెస్ట్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, మనకి ఎంట్రీ అనేది ఇచ్చిందో, ఆ ప్రీవియస్ లోనే మనకు ఎక్కడైతే రీటెస్ట్ చేసిందో అదే మనకి ఎస్ఎల్ గా మారుతుంది. ఏదైతే ప్రీవియస్ హై చేసిందో అదే మనకి ఎంట్రీ పాయింట్ గా మారుతుంది. క్లియరా, అర్థమైందా? బెస్ట్ సిచ్యువేషన్ ఏంది, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ని మనం ట్రేడ్ చేయాలంటే బెస్ట్ సిచ్యువేషన్ ఏంది, బెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్లాగ్ ప్యాటర్న్ ని ట్రేడ్ చేసేందుకు ఇదొక జోన్ అనుకోండి. మార్కెట్ ఏం చేస్తుంది, పైకి వెళ్తుంది, ఇది సపోర్ట్. మార్కెట్ ఏం చేస్తుంది, సపోర్ట్ నుంచి మార్కెట్ వెళ్ళి రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది, సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇలా ఈ జోన్ లో మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇలా మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి, నేను బెస్ట్ టైం చెప్తున్నాను. ఇలా మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి ఏదో ఒక జోన్ లో ఉండి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ చేసి ఈ రేంజ్ ని, ఆ తర్వాత ఈ విధంగా ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకోండి. ఓకేనా, చాలా మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ లో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బయర్స్, ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ లో బయర్స్ సెల్లర్స్ ఏమున్నారంటే మార్కెట్ లో సేమ్ ఉన్నారు. మళ్ళీ ఏమైంది, మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మళ్ళీ ఏమనుకుని ఉండారు, ఇక్కడ ఎవరైతే ఎంట్రీ చేయలేరో, ఎవరైతే ఈ మూవ్ ని మిస్ అయ్యారో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఇది ఇప్పుడు ఏమవుతుంది, సపోర్ట్ గా మారుతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఈ ఫామ్ అయింది కదా, ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, మార్కెట్ అనేది ఫ్లాగ్ ప్యాటర్న్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమవుతారో అందరూ ఎవరైతే ఈ మూవ్ ని మిస్ అయ్యారో అందరూ బై అనేది చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎంట్రీస్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ని పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ అనేది ఏమవుతుంది, రాకెట్ లెక్క మార్కెట్ అనేది మీదికి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, మార్కెట్ ఒకవేళ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఇంకొక విధంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ అనేది డౌన్ వచ్చింది. మార్కెట్ ఏం చేసింది, మళ్ళా ఇంట్రాడే లో చెప్తున్నాను, ఇది ఇంట్రాడే
ఆడియోలో చెప్తున్నాను. మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంది, కానీ ఏమైంది ఒక రోజు మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ కి వచ్చింది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్కెట్ వచ్చేసి ఏమైంది, ఇక్కడ గ్యాప్ అప్ అనేది మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఏమైంది, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనము ఎంట్రీ అనేది చేయొచ్చు. ఓకేనా, అప్పుడు ఎస్ఎల్ వచ్చేసి మనం ఇదే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఎంట్రీ అనేది చేయొచ్చు, ఇక్కడ కూడా ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోండి అంటే, మార్కెట్ అనేది ఏదైతే ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో 200 కి మించి గ్యాప్ అప్ అనేది కావద్దు. 200 కి మించి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ మీరు ట్రేడ్ అనేది చేయకండి. 200 లోపు 200 ఇలా ఓపెన్ అయినా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఈ 200 అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే అక్కడ కూడా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. మీరు ఏం చేయండి అంటే, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన ప్రతిసారి మీరు ఒక 30 to 40 ట్రేడ్స్ అనేది చేయండి. చేస్తే మీకు ఏమవుతుందంటే, ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, అది తెలిస్తేనే మీకు బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క బిహేవియర్ ఏంది, బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ని ఎప్పుడు ట్రేడ్ చేయాలా అనే దాని గురించి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.